హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన హోటల్ స్టైల్ దోశ, ఆలూ కర్రీ అండ్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఆలూని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పీల్ తీసేసుకొని మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో శనగపప్పును వేసేసి వేయించుకోవాలండి. శనగపప్పు వేసుకుంటే ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శనగపప్పు మంచిగా వేగిపోయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటేనే తొందరగా మగ్గిపోతాయండి. మంచిగా ఫ్రై అయ్యి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోయిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు, అలాగే ఉప్పు, గరం మసాలా పొడి వేసేసుకోవాలి. మీరు రుచి చూసుకొని మసాలా పొడి ఇంకాస్తైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆ తర్వాత పల్లీ చట్నీ ప్రిపేర్ చేయడానికి పల్లీలని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పల్లీలు చల్లారిపోయిన తర్వాత నేను దీనిపైన ఉన్న పొట్టు తీసేయట్లేదు, అలానే ఉంచుతున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసిన పల్లీలని మిక్సీ జార్లో వేసేసి అలాగే ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసాను. ఆ తర్వాత తగినంత పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, వెల్లుల్లిని వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తగినంత వాటర్ వేసుకుంటూ కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులో కాస్త తాలింపు పెట్టుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. తాలింపు వేస్తేనే పల్లీ చట్నీ ఎక్స్ట్రా రుచి యాడ్ అవుతుంది. తాలింపు వల్ల పల్లీ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఆ తర్వాత చివరలో కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటున్నాను. అంతే, పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఐరన్ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ ప్యాన్ వేడైపోయిన తర్వాత మంచిగా దోశ పల్చగా వేసేసుకున్నాను. చుట్టూ ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ హోటల్ స్టైల్ దోశకి ఆలూ కర్రీ అండ్ చట్నీ పెట్టేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన దోశ అండ్ ఆలూ కర్రీ చట్నీ రెడీ అయిపోయినట్టే. అందరికీ ఎంతో ఇష్టం కదా, పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. సింపుల్గా టేస్టీగా చేసుకునే హోటల్ స్టైల్ దోశ ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వావ్ అని అంటారు. ఓకే అండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.